ఈ బెనిఫిట్ షోస్ ఇట్లాంటివి పెట్టిన టైంలో క్రౌడ్ ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే ఫస్ట్ రోజే చూడాలని ఆతృత ఉంటుంది. అయితే ఇటువంటిది తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న కాడ ఒకే గేట్ నుంచి రావడము పోవడము 2 థియేటర్ల పబ్లిక్ ఉన్న అటువంటి థియేటర్లలో రిలీజ్ చేయకూడదు. ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ ఉంది, ఇట్లాంటి కాడ చేస్తే ఏం కాదు, ఎందుకంటే విశాలమైన రోడ్లు ఉన్నాయి, ఆడ పెద్ద ఏది ఉండదు. సంధ్యా థియేటర్ అనేది అనుకూలమైనది కానే కాదు. ఒకటి అది జాగ్రత్త చూడాలి, బెనిఫిట్ షోలు ఎక్కడ వేస్తున్నారు. ఇంకోటి ప్రసాద్ ఇక్కడ ఎల్వి ప్రసాద్ది ఆడిటోరియంస్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు కదా, వాటిల్లో వేసుకోవచ్చు కదా ఎవరికైనా బెనిఫిట్ షోలు చూపెట్టాలనుకున్నప్పుడు. అట్లా కాకుండా ఈ ఓవర్ క్రౌడెడ్ థియేటర్స్లలో, తర్వాత బాగా ట్రాఫిక్ ఉండే జోన్లలో ఇటువంటివి చేయకూడదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రాఫిక్ ఏరియా, అంత పెద్ద ఫ్లైఓవర్ కట్టినా కూడా ఇంకా ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి సినిమా పరిశ్రమల వాళ్ళు ఈ బెనిఫిట్ షోలో అటువంటి థియేటర్లు వేయకూడదు. ఒకవేళ వేస్తామన్నా కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకూడదు. ఆ కండిషన్లు పెట్టాలి. బెనిఫిట్ షో ఎక్కడ వేయాలి, టైమింగ్స్ కూడా రాత్రి 2 గంటలకు 4 గంటలకు బెనిఫిట్ షోలు వేయకూడదు. ఒకరోజు ముందు రిలీజ్ చేసుకో బెనిఫిట్ షోల కోసం. బట్ ఏ థియేటర్స్ అయితే అనుకుంటావో అవి క్రౌడ్ను కంట్రోల్ చేసే విధంగా, ఫెసిలిటేట్ చేసే విధంగా, పోలీసులకు కూడా అవకాశం ఇచ్చే విధంగా ఉండాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే బౌన్సర్స్ని ఓపెన్ ఏరియాలలో అలో చేయకూడదు. ఎందుకంటే రోడ్డు అనన్నా లేకుంటే థియేటర్కు పబ్లిక్ బాగా వచ్చే ప్లేసెస్ అన్నా కూడా అది పోలీస్ కంట్రోల్ ఉండాలి తప్ప బౌన్సర్స్ కంట్రోల్ ఉండదు, ప్రైవేట్ ఆర్మీ కంట్రోల్ ఉండకూడదు. ప్రైవేట్ ఆర్మీ ఒక నాయకుడిని నువ్వు ప్రొటెక్ట్ చేయాలంటే నీకు పోలీసులు పనికిరారా? కాబట్టి ఇది ఒక ఆనవాయితీకి వస్తుంది. దీని మీద ఎటువంటి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వలేదు కాబట్టి అల్లు అర్జున్ పెట్టుకున్నాడు, దాన్ని మనం ఆయన తప్పట్టాల్సిన సెలబ్రిటీలందరూ కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు. బట్ బయటికి వచ్చినప్పుడు పోలీస్ మీద ఆధారపడమని నేను చెప్తున్నా. నీ ఓన్ వాళ్ళ అవసరం లేదు, ఎందుకంటే కన్ఫ్యూజన్ వస్తుంది. వాడిని పోలీసులు లాగేస్తూ ఉంటారు, పోలీసులను వీళ్ళు లాగేస్తూ ఉంటారు. ఆ సివి ఆనంద్ గారు చెప్తున్నారు పోలీసు వాళ్ళని కూడా నెట్టిపడేశారు. అది అఫెన్స్ అయితే 353 అబ్స్ట్రక్టింగ్ గవర్నమెంట్ సర్వెంట్, అబ్స్ట్రక్టింగ్ హిస్ డ్యూటీస్ అని, వెన్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ద డ్యూటీస్ హూ ఎవర్ అబ్స్ట్రక్ట్స్ ఇట్ విల్ అట్రాక్ట్ ది 353 IPC. అయితే ఇట్లాంటివన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనవి. బౌన్సర్స్ను ఓపెన్ ఏరియాలో పెట్టడం, నువ్వు ఏ సెలబ్రిటీ పోయినా కూడా పోలీసుల మీద ఆధారపడాలి, పోలీసు రక్షణ తీసుకోవాలి, పోలీసుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినాకనే వెహికల్ దిగాలి. కానీ అల్లు అర్జున్ వచ్చిండని చెప్పి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన దిగనియడము, ఆయన లోపల తీసుకుపోవడం ఇట్లాంటివి జరగకూడదు. కాబట్టి పోలీసులు తమ బాధ్యతల నిర్వహణలో ఈ విషయాలలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. బౌన్సర్స్ను 4 గోడల మధ్యలో మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ పబ్బులలో కానీ ఇట్లాంటి కాడ అలో చేయ, ప్రైవేట్ ప్లేసెస్, బట్ బయట ప్లేసెస్లో అలో చేయకూడదు. 3వది ఏంటంటే ప్రేక్షకులకు చెప్పేది కూడా ఏంటంటే ఎంత అభిమానం ఉన్నా కూడా ఆ 12 ఏళ్ళ పిల్లవాడికి అల్లు అర్జున్ ఫ్యాను, అంటే చిన్నపిల్లలకు కూడా ఉంటుంది. ఇప్పుడు మా మనవరాలు 2.5 years ఉన్నప్పుడే మాటలే సరిగా రావు, మహేష్ బాబు అంటే ఇష్టం, మహేష్ బాబు సినిమాలో పోవాలి, ఫస్ట్ డే పోవాలి. అంటే ఆ సినిమాలు ఎట్లాగో 1 నెల 2 నెలలు నడుస్తాయి. థియేటర్లనే చూడు వద్దని అన్నాం, ఓటీటీలో చూడమని చెప్పట్లేదు. ఒక 1 week అయితే క్రౌడ్ తగ్గుతుంది కదా, ప్రశాంతంగా పోవచ్చు కదా. చిన్న పిల్లలు ఇప్పుడు మనలాంటి వాళ్ళము యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ డే పోవచ్చు, వాళ్ళ కొట్లాడే శక్తి ఉంటుంది, తొక్కిసలాట అయినా కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకునే నైపుణ్యం ఉంటుంది. బట్ లేడీస్ కానీ పిల్లలు కానీ వాళ్ళను ప్రవేశాన్నే వాళ్ళ నిషేధించాలి. బెనిఫిట్ షోలలో కానీ ఫస్ట్ డే కానీ అండర్ 18 అలో చేయకూడదు. అట్లా అన్నప్పుడు ఆటోమేటిక్గా మహిళలు కూడా తగ్గుతారు, బాగా బెనిఫిట్ షోలో తగ్గుతారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఆ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో వెసులుబాటు ఉండే విధంగా ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఈ ఐమాక్స్ ఇట్లాంటి, అంటే మన ఈ ఏమంటాం వీటిని, ఏషియన్ మల్టీప్లెక్స్. అరే మల్టీప్లెక్స్లలో ఇంకొక పక్క నుంచి క్రౌడే బయటికి వెళ్ళదు, ఇంకో పక్క నుంచి లోపలికి వదులుతూ ఉంటారు. అంటే అక్కడ ఏమవుతుంది, ఆ మెట్ల దగ్గర ఘర్షణ, లిఫ్ట్ దగ్గర ఘర్షణ, ఇట్లాంటివన్నీ అవుతుంటాయి. రోజుకు 6 సినిమాలు 5 సినిమాలు అవసరం లేదు. ఆ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. అంటే పర్టికులర్గా తొక్కిసలాట థియేటర్ల దగ్గర జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది. తర్వాత అక్కడ ఎవరికైతే నువ్వు బందోబస్తు కోసం పంపుతున్నావో బందోబస్తు అవసరం అవుతుందంటేనే సఫిషియెంట్ స్టాఫ్ ఉండాలి. ఆడ 2000 మంది ఉంటే 4 పోలీసులు పంపితే ఎట్లా? కష్టం, చాలా కష్టం. చేయకూడదు అట్లా.
కాబట్టి పోలీసుల వైపు నుంచి కూడా తప్పు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఇట్లాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు